హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా మిరాయి మూవీ అయితే ఎంతో ఎక్స్పెక్టేషన్తో అయితే ఇంకా ఈరోజు అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, ఇంకా తేజ సజ్జా గారికి మరో హిట్ ఇస్తుందా లేదా, ఇంకా మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్కి మూవీ అందుకుందా లేదా, ఆ రేంజ్లో ఉందా లేదా, ఇంకా విజువల్స్ బాగున్నాయా లేదా, ఇంకా అలా ఎంట్రీస్ ఎలా ఉన్నాయి, ఇంకా మూవీ చూడొచ్చా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పెట్టే ఇలాంటి మూవీ రివ్యూస్ అలాగే ఇంకా మూవీ అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇంకా మిరాయి మూవీ విషయానికి వస్తే మూవీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. నాకైతే పిచ్చగా అయితే నచ్చేసింది మూవీ అయితే. అసలు మూవీలో విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అయితే అనిపించింది. అంటే ఒక రేంజ్, ఒక హాలీవుడ్ రేంజ్ మూవీని చూస్తున్నాను అంటే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ అయితే అనిపించింది ఈ మూవీని చూస్తున్నప్పుడు అయితే. అంటే విజువల్స్ అయితే టాప్ నాచ్గా ఉన్నాయి. ఇంకా ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ కేవలం 50 కోట్లు, కానీ ఈ మూవీకి అవుట్పుట్ మాత్రం 500 కోట్లతో మూవీ తీస్తే ఏ రేంజ్లో అవుట్పుట్ వస్తుందో ఆ రేంజ్లో అయితే అవుట్పుట్ అయితే వచ్చింది. హాలీవుడ్ మూవీస్కి అయితే ఏ మాత్రం అయితే తగ్గకుండా ఈ మూవీ అయితే ఉంది. అండ్ మెయిన్గా విజువల్స్ అయితే అసలు టాప్ నాచ్ అనేది చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీలో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ అయితే విజువల్స్ అనేది చెప్పొచ్చు. అసలు విజువల్స్ అయితే మాత్రం మూవీ మొత్తం మీద టాప్ నాచ్గా అయితే ఉన్నాయి. నాకైతే విజువల్స్ అయితే పిచ్చెక్కిచ్చింది అనేది చెప్పొచ్చు. ఇంకా వీటి తర్వాత అయితే ఇంకా ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ కొన్ని సీన్స్లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎలివేట్ చేసింది. ఇంకా మెయిన్గా అయితే కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. ఆ సీన్స్ కాడ అయితే చాలా హై అయితే ఇచ్చింది. అంటే ఫస్ట్గా అయితే మంచు మనోజ్ గారి ఎంట్రీ అప్పుడు, ఇంకా తేజ సజ్జా గారి ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ అయితే వస్తుంది స్టార్టింగ్లో. ఆ ఫైట్ కూడా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ అనేది చెప్పచ్చు. ఇంకా అలాగైతే బీజిఎం అయితే ప్రతి ఒక్క దగ్గర అయితే చాలా అంటే చాలా బాగా అయితే అనిపించింది. అంటే హనుమాన్ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని అయితే చెప్పలేం, కానీ ఈ మూవీకి అయితే కూడా చాలా అంటే చాలా బాగా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉంది అని అయితే చెప్పచ్చు. ఇంకా వీటి తర్వాత యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్గా అయితే మంచు మనోజ్ గారి గురించి చెప్పాలి. అసలు ఏది ఎరగదీసింది ఆ క్యారెక్టర్లో అయితే. ఇంకా విలన్ రోల్కి అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది అనేది కూడా చెప్పచ్చు. ఇంకా శ్రియా గారు, అలాగే ఇంకా జగపతి బాబు గారు, ఇంకా తేజ సజ్జా, ఇంకా అలాగే ఇంకా యాక్ట్ చేసిన హీరోయిన్ కూడా ప్రతి ఒక్కరైతే వాళ్ళకి ఇచ్చిన రోల్స్ ప్రకారం అయితే చాలా బాగా అంటే చాలా బాగా అయితే చేసిండ్రు. ఇంకా మూవీలో ఆల్మోస్ట్ అయితే అన్ని పాజిటివ్స్, పెద్దగా అయితే నెగిటివ్స్ కూడా అయితే ఏమీ లేవు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, ఇంకా అలాగే సినిమాటోగ్రఫీ, ఇంకా ప్రతి ఒక్కటి అయితే మూవీలో అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఒక బెస్ట్ అవుట్పుట్ మూవీ అని అయితే చెప్పచ్చు. ఇంకా CGI అలాగే ఇంకా గ్రాఫిక్స్, ఇంకా AI కూడా చాలా బాగా అయితే వాడినారు. ఇంకా ఈ మూవీలో అయితే మెయిన్గా అయితే ఈగలతో ఒక ఫైట్ అయితే ఉంటుంది. అక్కడైతే బాగా అయితే చాలా అంటే చాలా బాగా అయితే CGI అయితే వాడిండ్రు. అండ్ అదే కూడా అయితే చాలా అంటే చాలా బాగా అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయితే అయింది. ఆల్మోస్ట్ మూవీలో పెద్దగా నెగిటివ్ పాయింట్స్ చెప్పుకోదగ్గ అయితే ఏమీ లేవు. కాకపోతే సెకండ్ హాఫ్ నుంచి అయితే కొద్దిగా అయితే స్లో అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే ఒక ఫైట్ తర్వాత నుంచి అయితే ఇంకా మూవీ అయితే ఆల్మోస్ట్ అయితే స్లోగా అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది. పెద్దగా అయితే ఏముండదు. మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ మూవీ అదే హైప్ అయితే అందుకుంటుంది. ఇంకా ఈ మూవీలో శ్రీరామున్ గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు చాలా హై ఫీలింగ్ వస్తుంది అని అయితే అనుకున్నా. కాకపోతే ఆ రేంజ్ హై ఫీలింగ్ అయితే ఏమీ రాలేదు. లైక్ హనుమాన్ మూవీలో హనుమంతుడి గారు ఏంటి వచ్చేటప్పుడు ఎలాగ అనిపిస్తుందో ఆ ఫీల్ అయితే ఈ మూవీలో అయితే మిస్ అయిందని అయితే చెప్పచ్చు. ఆ రేంజ్ హై అయితే అక్కడైతే ఇవ్వలేదు. అండ్ అదైతే నాకైతే కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. ఇంకా ఇవి తప్పించి ఇంకా ఈ మూవీలో పెద్దగా అయితే మైనస్ పాయింట్లు కూడా అయితే పెద్దగా అయితే ఏమీ లేవు. అంటే ఓవరాల్గా మూవీని చూడొచ్చా లేదంటే ఈజీగా అయితే చూసేయచ్చు. మూవీ అయితే మాత్రం టాప్ నాచ్గా ఉంది. ఇది ఇంకా మిరాయి మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఇంకా ఇది ఇంకా మిరాయి మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.